హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ చీజ్ రోల్ ఎలా రెడీ చేయాలో చూద్దారండి. నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను, అలాగే 4 ఎగ్స్, వాటితో పాటుగా సాల్ట్, పెప్పర్ యాడ్ చేశానండి. అలాగే ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ కూడా తీసుకున్నాను. ఇలా బీట్ చేసుకోవాలండి ఎగ్స్ని మనము. అలాగే గోధుమ పిండితో మనము ఇలా ముందుగానే చపాతీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే సింపుల్గా అయిపోతుందండి ఎగ్ రోల్ చేయడము. ఇలా చపాతీలన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము ఆమ్లెట్ వేసుకోవాలండి. దానిపై చపాతీ పెట్టేయాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఒక 2 or 3 minutes బాయిల్ అయిన తర్వాత అది టేస్ట్గా ఉంటుందండి. అలాగే మనం పచ్చి వేసినట్లయితే చిన్నపిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు, కాబట్టి నేను వాటితో పాటుగా సాల్ట్, పెప్పర్, చీజ్ కూడా యాడ్ చేశాను. ఇలా మనము వాటిపై వేసుకొని రోల్ చేసుకోవాలండి. నేను అలాగే టమోటా సాస్ కూడా వేసుకున్నాను. ఇలా రోల్ చేసుకొని కట్ చేసి మన పిల్లలకి ఇచ్చినట్లయితే ఎంతో ఖుషి పడతారండి. మనము స్నాక్స్గా లేదంటే లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి, అలాగే బ్రేక్ఫాస్ట్గా కానీ ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా ఎంతో హెల్తీగా ఉంటుందండి. క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేస్తాం కాబట్టి, అలాగే చీజ్ కూడా ఉంటుంది కాబట్టి ఎంతో హెల్తీ అండి పిల్లలకి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం